everyone, welcome back Ethernet Spoken English channel. This is Durgarao. ఫ్రెండ్స్, ఈరోజు మనం మంచి టాపిక్ నేర్చుకుందాం. ఆ టాపిక్ ఏంటంటే దట్ అనే రిలేటివ్ ప్రొనౌన్. దానినే చాలా రకాలుగా యూజ్ చేసి మనము మాట్లాడవచ్చు. ఫ్రెండ్స్, అవి ఆ దట్ అనేది ఏ విధంగా యూజ్ చేస్తే ఏ అర్థం వస్తుందో అవి మనం నేర్చుకుంటారు. ఫ్రెండ్స్, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫ్రెండ్స్, చూడండి, ఈ దట్ అనేది మొదటిగా ఆ అనే అర్థంలో డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా దట్ను యూజ్ చేస్తారు. ఆ అనే అర్థంలో డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా దట్ను యూజ్ చేస్తారు. అంటే డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్, వీటిలో దట్ అనేది ఒకటి. కనుక ఈ దట్ను మనం నేర్చుకుందాం. అంటే ఈ దట్ను ఇప్పుడు మనం డెమోన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా ఏ విధంగా సెంటెన్స్లో యూజ్ చేయబడుతుందో అవి నేర్చుకుందాం. దట్ అనగా అది లేక ఆ అని మనకు అర్థం వస్తుంది. దట్ అంటే దూరంగా ఉన్న వాళ్ళను దట్ బాయ్, దట్ గర్ల్, దట్ బుక్ అంటే దూరంగా ఉన్న అప్పుడు మనం దట్ అని యూజ్ చేసి మాట్లాడతాం. అదే దగ్గరగా ఉంటే దిస్ బుక్ అని మాట్లాడతాం. కనుక ఇక్కడ దట్ అనేది మనము ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా యూజ్ చేయబడుతుంది. దానిని ఆ విధంగా యూజ్ చేస్తున్నాం. అయితే ఈ యొక్క దట్ అనేది చూడండి, డిజిగ్నేషన్ ద పర్సన్ ఆర్ థింగ్ మెన్షన్డ్ ఆర్ అండర్స్టూడ్. అంటే ఇది పర్సన్స్కు అలాగే థింగ్స్ కూడా యూజ్ చేయబడుతుంది. కనుక ఫ్రెండ్స్, చూడండి, ఈ దట్ను మనం 5 రకాలుగా యూజ్ చేసి 6 రకాలుగా యూజ్ చేసి మాట్లాడవచ్చు. డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ గాను, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ గాను, కంజంక్షన్ గాను, రిలేటివ్ ప్రొనౌన్ గాను, దట్ యాజ్ అడ్వర్బ్ గాను, అలాగే అడ్వర్బల్ ఎగ్జిటివ్ గాను, అంటే ఆన్ విచ్ స్థానంలో, ఇన్ విచ్ స్థానంలో, అట్ విచ్ స్థానంలో మనము ఈ యొక్క దట్ను యూజ్ చేసి మాట్లాడవచ్చు. కనుక ఫ్రెండ్స్, ఈ దట్ అనేది ఇప్పుడు మనము డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా మనము యూజ్ చేసి మాట్లాడవచ్చు. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి, దట్ బుక్ ఈజ్ మైన్, ఆ పుస్తకము నాది. ఆ అనే అర్థంలో దీన్ని మనం ఇక్కడ యూజ్ చేస్తున్నాం. దట్ బుక్ అంటే ఆ పుస్తకము అని, ఆ పుస్తకము నాది అని అర్థం. ఇక్కడ దట్ బుక్ అన్నప్పుడు దట్ మనకు డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అన్నాం. ఫ్రెండ్స్, డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ అంటే యాడ్జెక్టివ్ నౌన్తో కూడి వస్తుంది. అంటే నౌన్ పక్కన యాడ్జెక్టివ్ ఉంటుంది. చూడండి, అందుకు ఇప్పుడు దట్ బుక్ అండి. అలాగే చూడండి, అంటే నౌన్ తర్వాత యాడ్జెక్టివ్ ఉంటుందంటే షీ ఈజ్ బ్యూటిఫుల్ గర్ల్ అనేది నౌను, బ్యూటీ అనేది యాడ్జెక్టివ్. అదేవిధంగా ఎక్కడ బ్యూటీ అనేది యాడ్జెక్టివ్ ఎలా యూజ్ చేయబడిందో నౌన్ పక్కన, అలాగనే బుక్ అనే నౌన్ పక్కన దట్ అనేది యూజ్ చేయబడుతుంది. కనుక ఇక్కడ మనం దట్ను యూజ్ చేసాం. ఈ దట్ను యూజ్ చేస్తే ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్గా పనిచేస్తుంది. కనుక ఫ్రెండ్స్, అలాగే దట్ బుక్ ఈజ్ మైన్, అలాగనే దట్ మ్యాన్ ఈజ్ రాజు, ఆ మనిషి రాజు. దట్ ఉమెన్ ఈజ్ రాణి, ఆ మనిషి రాణి, ఆ స్త్రీ రాణి. అలాగే దట్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ దట్ వన్, ఆ ఇంటి కంటే దిస్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ దట్ వన్, ఆ ఇంటి కంటే ఈ ఇల్లు పెద్దది. దిస్ హౌస్ ఈజ్ బిగ్గర్ దాన్ దట్ వన్, ఆ ఇంటి కంటే ఈ ఇల్లు పెద్దది. ఇక్కడ దట్ వన్, ఆ ఇల్లు. అలాగే నెక్స్ట్ చూడండి, అలాగే 6th వన్, హూ ఈజ్ దట్ బాయ్ ఇన్ ద గార్డెన్. ఆ గార్డెన్లో ఉన్న ఆ బాయ్ ఎవరు? హూ ఈజ్ ద బాయ్ ఇన్ ద గార్డెన్, ఆ గార్డెన్లో ఉన్న ఆ బాయ్ ఎవరు? ఇక్కడ దట్ అనేది ఆ అనే అర్థంలో మనకు యూజ్ చేయబడుతుంది. కనుక ఫ్రెండ్స్, ఈ విధంగా ఆ అనే అర్థంలో డెమాన్స్ట్రేటివ్ యాడ్జెక్టివ్ వలె ఇక్కడ
యూజ్ చేయబడుతుంది. కనుక ఫ్రెండ్స్ ఈ విధంగా మనము ఇంకో యూసేజ్ కూడా మనం నేర్చుకుందాం. సెకండ్ సిచ్యువేషన్ చూడండి. సెకండ్ సిచ్యువేషన్లో దట్ను డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా అది అనే అర్థంలో యూజ్ చేస్తాం. చూడండి, అది అనే అర్థంలో డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా దట్టను యూజ్ చేస్తారు. ఏమండి, దట్టను అది అనే అర్థంలో. ఫస్ట్ సిచ్యువేషన్లో ఆ అని ఆ బుక్ అన్నాం. ఇప్పుడు ఆ బుక్, ఇప్పుడు అది నా బుక్ అనే అర్థంలో మనం యూజ్ చేస్తాం. చూడండి, ఎగ్జాంపుల్ చూడండి. దట్ ఈజ్ మై బుక్. దట్ ఈజ్ మై బుక్. అది నా పుస్తకము. అది నా పుస్తకము. ఇది ప్రొనౌన్గా, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా. అది నా పుస్తకము. దట్ బుక్ ఈజ్ మైన్. దట్ బుక్ ఈజ్ మైన్ అంటే ఆ పుస్తకము నాది. దట్ తర్వాత నౌన్ వచ్చింది. ఇక్కడ దట్ తర్వాత వెర్బ్ వచ్చింది. ఏమండి, దట్ తర్వాత వెర్బ్ అంటే ఆక్సిలరీ వెర్బ్ వచ్చింది. ఏమండి, ఇక్కడ ఇక్కడ దట్ 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 తర్వాత వెర్బ్ వచ్చింది. ఇక్కడ దట్టకు ముందు, బుక్కు ముందు దట్ వచ్చింది. అంటే నౌన్కు ముందు ఉంది దట్. అందుకు ఇక్కడ యాడ్జెక్టివ్ గాను, ఇక్కడ ప్రొనౌన్ గాను తేడా చూడండి. తేడా డిఫరెన్స్ చూస్తే మనకు అర్థమవుతుంది. అంటే దట్ తర్వాత మనకు ఈజ్ అనేది ఇక్కడ ఉంది, అప్పుడు ప్రొనౌన్ గాను. దట్ తర్వాత నౌన్ ఉంది, ఇక్కడ వెర్బ్ ఉంది, ఇక్కడ నౌన్ ఉంది, అప్పుడు యాడ్జెక్టివ్ గాను. అది మనం డిఫరెన్స్ మనం తెలుసుకోవాలి. అప్పుడు దట్ ఈజ్ మై బుక్ అంటే అది నా పుస్తకము. దట్ బుక్ ఈజ్ మైన్ అంటే ఆ పుస్తకము నాది. అంటే ఆ పుస్తకము నాది, అది నా పుస్తకం. తేడా తీస్తుంది కదండి. దట్ ఈజ్ మై బుక్, దట్ బుక్ ఈజ్ మైన్ అండి. అందుకు ఇక్కడ మనం దీన్ని ఇక్కడ ఏ విధంగా యూజ్ చేసామండి? ఏ విధంగా యూజ్ చేసాం? ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా యూజ్ చేసాం. చూడండి, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ వన్. దట్ ఈజ్ యువర్ పెన్. అది నీ పెన్ను. దట్ ఈజ్ యువర్ పెన్. దట్ ఈజ్ దేర్ కార్. అది వాళ్ళ కారు. దట్ ఈజ్ దేర్ కార్. అది వాళ్ళ కారు. దట్ ఈజ్ హెర్ సారీ. అది ఆమె చీర. అది ఆమె చీర. ఎలా యూజ్ చేయబడుతుంది? అది అని అర్థంలో యూజ్ చేయబడుతుంది. దట్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ షర్ట్స్. దట్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ షర్ట్స్. అతని చొక్కాలలో అది ఒకటి. దట్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ షర్ట్స్. అతని చొక్కాలలో అది ఒకటి. ఇది కదండి, అది ఒకటి. దట్ ఈజ్ వన్ ఆఫ్ హిజ్ షర్ట్స్. అతని షర్టులలో అది ఒకటి. నెక్స్ట్, దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు బై. నేను కొనాలనుకున్న బైక్ అది కాదు. నేను కొనాలనుకున్న అది కాదు. నేను కొనాలనుకున్న అది కాదు. బైక్ అది కాదు. దట్స్ నేను కొనాలనుకున్న బైక్ అది కాదు. దట్స్ నాట్ బైక్. ఇక్కడ కొనాలనుకున్నా చెప్పబడింది కానీ ఈజ్ అండి. ఇక్కడ బైక్ అది కాదు. దట్స్ నాట్ కనుక which I wanted చేస్తే దట్ to ఈజ్ buy అనేది bike. కాంటాక్ట్ చేస్తే నేను కొనాలనుకున్న మన పలకాలి. bike దట్స్ నాట్ వాట్ అది ఐ కాదు. వాంటెడ్ టు బై ఏ బైక్. నేను కొనాలనుకున్న బైక్ అది కాదు. నెక్స్ట్, దట్స్ నాట్ వాట్ ఐ వాంటెడ్ టు ఆస్క్ యూ. నిన్ను అడగాలనుకున్నది అది కాదు. చూడండి, నిన్ను అడగాలనుకున్నది అది కాదు. ఈ విధంగా మనము డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్గా దట్ని యూజ్ చేస్తే అది అనే అర్థంలో వస్తుంది. కనుక ఫ్రెండ్స్ ఇంకో సిచ్యువేషన్ కూడా మనం నేర్చుకుందాం. ఫ్రెండ్స్, థర్డ్ సిచ్యువేషన్ కూడా మనం నేర్చుకుందాం. థర్డ్ సిచ్యువేషన్లో అని అనే అర్థంలో కంజంక్షన్గా దట్టను యూజ్ చేస్తారు. అసలు కంజంక్షన్ ఏం చేస్తుందంటే తన యొక్క పని 2 వర్డ్స్ని కానీ 2 ఫ్రేజెస్ని కానీ 2 క్లాజులను కానీ కలుపుతుంది. ఏమంటే 2 వర్డ్స్ని కానీ 2 ఫ్రేజెస్ని కానీ 2 క్లాజులను కలుపుతుంది. ఈ కంజంక్షన్ అనేది అలా చేస్తుంది. అయితే ఇక్కడ మనకు 2 క్లాజులను కలుపుతుంది. అంటే అది నౌన్ క్లాజ్గా ఇక్కడ మనకు ఉంటుంది. కనుక ఫ్రెండ్స్ చూడండి, ఎగ్జాంపుల్ చూడండి.
ఐ నో దట్ యు ఆర్ ఏ గుడ్ బాయ్. సారీ ఫ్రెండ్స్, ఐ నో దట్ యు ఆర్ ఏ గుడ్ బాయ్. నీవు మంచి బాలుడవని నాకు తెలుసు. నీవు నాకు మంచి బాలుడవని నాకు తెలుసు. ఇక్కడ 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 వెర్బ్కు ఇది మొత్తం అంతా అబ్జెక్ట్గా ఉంది, డైరెక్ట్ అబ్జెక్ట్గా ఉంది. వెర్బ్కు ఈ దట్ యు ఆర్ ఏ గుడ్ బాయ్ అనే సబార్డినేట్ క్లాజు, ఈ సబార్డినేట్ క్లాజు ఏం చేస్తుంది? ఆ సబార్డినేట్ క్లాజు వెర్బ్కు అబ్జెక్ట్గా ఫ్రెండ్స్, అందుకు ఇక్కడ దట్ అనేది కంజంక్షన్గా మనకు యూజ్ చేయబడుతుంది. అర్థమైంది కదండి? ఐ నో దట్ యు ఆర్ ఏ గుడ్ బాయ్. నీవు మంచి బాలుడవని నాకు తెలుసు. నీవు మంచి బాలుడవని నాకు తెలుసు. నెక్స్ట్, ఐ హోప్ దట్ హీ విల్ సక్సీడ్. ఐ హోప్ దట్ హీ విల్ సక్సీడ్. అతడు సక్సెస్ అవుతాడని నాకు ఆశ ఉంది. అతడు సక్సెస్ అవుతాడని నాకు ఆశ ఉంది. నెక్స్ట్, రాజు సెడ్ దట్ హీ వుడ్ కమ్. రాజు వస్తాడని అతను వస్తాడని రాజు చెప్పాడు. అంటే రాజు చెప్పాడు, రాజు వస్తాడని చెప్పాడు. రాజు వస్తాడని చెప్పాడు అంటే రాజే చెప్పాడు వస్తాను అని. ఏమండి? రాజు వస్తానని చెప్పాడు. నెక్స్ట్, ఐ థింక్ దట్ హీఈస్ డ్రంక్. ఐ థింక్ దట్ హీఈస్ డ్రంక్. అతను తాగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. ఐ థింక్ దట్ హీ ఈజ్ డ్రంక్. అతను తాగి ఉన్నాడని నేను అనుకుంటున్నాను. దీన్ని స్పోకెన్ ఇంగ్లీష్లో అయితే ఐ థింక్ హీ ఈజ్ డ్రంక్ అని మనం మాట్లాడవచ్చు. అంటే దట్ యూజ్ చేయకపోయినా మాట్లాడవచ్చు. ఏమండి? మనం మాట్లాడేటప్పుడు అలా మాట్లాడతాం. రిటర్న్లో అయితే దట్ అని మనం యూజ్ చేయాలి. ఐ థింక్ దట్ హీ ఈజ్ డ్రంక్. ఏమండి? నెక్స్ట్ హీ ఈజ్ సెడ్ దట్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. అతడు మంచి బాలుడని అంటున్నారు. హీ సెడ్, అతను అంటున్నారు. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ అండి. ఇక్కడ ప్యాసివ్ వాయిస్ ఇది. హీ సెడ్, అతను అంటున్నారు. హీ సెడ్, అతను అంటున్నాడు. హీ సెడ్, అతను అంటున్నారు. అర్థమైంది కదండి? హీ సెడ్, అతను అంటున్నారు. ఏమంటున్నారు? దట్ ఏమని? హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. అతడు మంచి బాలుడని అంటున్నారు. అతడు మంచి బాలుడని అతన్ని అంటున్నారు. ఏమండి? అర్థమైంది కదండి? హీ సెడ్ దట్ హీ ఈజ్ ఏ గుడ్ బాయ్. నెక్స్ట్, ద ఆఫీసర్ సెడ్ దట్ he did not leak the secret. The officer said he did not leak the secret. సీక్రెట్ లీక్ చేయలేదని ఆఫీసర్ చెప్తున్నారు. ఏమండి? ద ఆఫీసర్ సెడ్ దట్ he did not leak the secret. సీక్రెట్ లీక్ చేయలేదని ఆఫీసర్ అంటున్నారు. ఏమండి? ఈ విధంగా మనం ఇక్కడ దట్ను కంజంక్షన్గాను యూజ్ చేసి మనము మాట్లాడవచ్చు. ఇంకా ఎగ్జాంపుల్స్ మీరు సొంతంగా రాసుకొని మీరు ప్రాక్టీస్ చేసి ఫ్లూయెంట్గా మాట్లాడని ఆశిస్తున్నాను. నెక్స్ట్ ఫ్రెండ్స్, మనము ఈ దట్టను 3 సిచ్యువేషన్లో నేర్చుకున్నాం. అలాగనే ఇంకో వీడియోలో కూడా 3 సిచ్యువేషన్లు నేర్చుకుందాం. ఎందుకంటే లెంత్ అవుతుందని నేను ఈ 3 సిచ్యువేషన్లు మన కంగారేముంది, స్లోగా నేర్చుకుందాం. ఈ 3 సిచ్యువేషన్లో నేర్చుకున్నాం. ఇంకా 3 సిచ్యువేషన్లో ఇంకా అదనంగా ఇంకా ఉన్నాయి కూడా నేర్చుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.